హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే క్యారెట్ని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గిపోయిన తర్వాత కుక్కర్ విజిల్తో పాటు లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత కూడా వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ కాసేపు కుక్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. బీన్స్లో వచ్చేసి అయితే మంచి ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్, అలాగే ప్రోటీన్, విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇంకా పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకా